వెల్కమ్ టు ఆద్యాన్ కిచెన్. నా పేరు సత్య. ఇవాళ నేను చేయబోయే రెసిపీ బీట్రూట్ అండ్ కోకోనట్ ఫ్రై. ఇది చేయడం చాలా ఈజీ అండి, చాలా హెల్దీ కూడా. ముందుగా ఒక ప్యాన్లో కొద్దిగా ఆయిల్ తీసుకొని అది వేడైన తర్వాత జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, ఆవాలు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 పచ్చిమిరపకాయలు, కొద్దిగా ఇంగువ, ఇంకా 2 ఎండుమిరపకాయలు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఫ్రెష్ కోకోనట్ని కోరి పక్కన ఉంచుకోవాలండి ఫస్ట్. ఇప్పుడు ఈ తడకలో ఒక 1/2 కప్పు ఫ్రెష్ కోకోనట్ వేసి అది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేయాలండి. ఇదంతా సిమ్లోనే పెట్టి చేయండి, లేకపోతే సిమ్ టు మీడియం ఫ్లేమ్, లేదంటే మాడిపోతుంది. అలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఫ్రై చేసిన తర్వాత దీనికి ఒక 1.5 కప్ చాప్ చేసిన బీట్రూట్ అయినా వేసుకోవచ్చు, లేదా గ్రేట్ చేసిన బీట్రూట్ అయినా వేసుకోవచ్చు. చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని 1.5 కప్ బీట్రూట్ వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇందులో పచ్చిమిరపకాయలు అవి కొంచెం పెద్దగానే కట్ చేసుకోండి, ఎందుకంటే ఫైనల్గా ఈ ఫ్రై అయ్యేసరికి మొత్తం అంతా రెడ్ కలర్లోకి మారిపోతుంది. సో అందుకని ఇందులో ఇప్పుడు తగినంత సాల్ట్ వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకున్నాక సిమ్లో పెట్టి మధ్య మధ్యలో 2-3 సార్లు కలుపుతూ ఉండాలండి, లేకపోతే చాలా తొందరగా అడుగు పట్టేస్తుంది, మాడిపోతుంది కూడా. సో ఇలా కలుపుకుంటూ 2-3 సార్లు మూత పెట్టుకుని తీసుకున్నాక ఒక బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే. ఇది అన్నంలోకి, చపాతీల్లోకి కూడా చాలా బాగుంటుందండి. అండ్ తొందరగా క్యారేజ్ ఇవ్వడానికి కూడా చాలా తొందరగా అయిపోయే డిష్ ఇది. సో దీన్ని మీరందరూ ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో మై ఛానల్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.